జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. 1999లో పాకిస్తాన్ చొరబాటుదారులు కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ద్వారా అసాధారణ ధైర్యంతో పోరాడి మన త్రివర్ణ పతాకాన్ని మళ్ళీ ఆ శిఖరాలపై ఎగురవేసింది. ఈ యుద్ధంలో మన వీర జవాన్ల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భారత రైల్వే కూడా ఈ విజయానికి ఒక బలమైన వెన్నెముకగా నిలిచింది. అవును, దేశం నలుమూలల నుంచి వేలాది మంది సైనికులను అత్యవసరంగా ఉత్తర భారతదేశానికి చేర్చడంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆహారం, ఔషధాలు, ఇంధనం మరియు ఇతర అవసరమైన సామాగ్రిని నిరంతరాయంగా సరిహద్దు ప్రాంతాలకు తరలించడం వంటి కీలక బాధ్యతలను భారత రైల్వే నిర్వర్తించింది. యుద్ధభూమిలో సమయం ఎంతో విలువైనది. ప్రతి గంట, ప్రతి నిమిషం ఎంతో కీలకం. ఆ సమయంలో భారత రైల్వే అధికారులు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్ మెయింటైనర్లు, సిగ్నల్ సిబ్బంది ఇలా వేలాది మంది రైల్వే ఉద్యోగులు రాత్రింబవళ్ళు శ్రమించి సైన్యానికి అండగా నిలిచారు. వారు యుద్ధభూమిలో తుపాకులు పట్టకపోయినా దేశ రక్షణ కోసం తమ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వర్తించారు. అందుకే మనం గర్వంగా చెప్పగలం, భారత సైన్యం దేశ సరిహద్దులను కాపాడితే భారత రైల్వే దేశ జీవనాడిని నిరంతరం నడిపిస్తుంది. భారత సైన్యంతో పాటు భారత రైల్వే కూడా దేశ సేవలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమర వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. అలాగే దేశ రక్షణకు పరోక్షంగా సేవలందించిన ప్రతి భారత రైల్వే కార్మికునికి కూడా మన గౌరవాన్ని తెలియజేద్దాం. జై హింద్.